ఎలా ఉందంటే ఓకే పర్లేదు, ప్రీవియస్ డేస్తో పోలితే పర్లేదు. కానీ ఇంకా 2039 వచ్చేసరికి అగ్రికల్చర్ ఫీల్డ్లో అయినా, ఐటీ సెక్టర్లోనైనా, లైక్ గవర్నమెంట్ సెక్టర్లోనైనా కానీ ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఐటీ సెక్టర్ కూడా చాలా డెవలప్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం, ఐటీ ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాము. ఇంజనీరింగ్ చదువుతున్నాం కానీ మనం జాబ్స్ ఎక్కడ వెళ్తున్నాం, హైదరాబాదు, బెంగళూరు, పూణే, చెన్నై అట్లా అలా వెళ్తూ ఉంటాం. అలా కాకుండా మనకి ఇక్కడే రిసోర్స్ అంటే ఐటీ సెక్టర్స్ కొంచెం డెవలప్ చేసినాం అనుకో, మనం ఇక్కడే మన మన డిస్టిక్ని మనము డెవలప్ చేసుకున్నట్టు ఉంటుంది. దాంతోపాటుగా మనం ఇంకొకరికి మోటివేషన్గా ఉండొచ్చు. డెవలప్మెంట్ అంటే ఇంకా ఇప్పటివరకు విద్య అనేది చాలా వరకు అందుబాటులోకి వచ్చింది. కానీ ఇంకా కొన్ని ప్రాంతాలకు మాత్రం అందుబాటులోకి రాలేదు. మన యొక్క అక్షరాస్యత రేటు కూడా చాలా వెనుకబడి ఉంది మనం అక్షరాస్యతలో. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం అనేది ఎక్కువగా విద్య, వైద్యం పైన కేటాయించాలి. ప్రతి పౌరుడికి కూడా నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం అనేది అందాలి. అభివృద్ధి అంటే చాలా వరకు అన్ఎంప్లాయిడ్స్ బాగా తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు చాలా స్టేట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ హర్యానా తీసుకోండి, అక్కడ ఉన్న ప్రైవేట్ సెక్టార్స్ కానీ ఎందులోనైనా కానీ వాళ్ళ 80% లోకాలిటీ అనేది వాళ్ళకు ఉంది. అక్కడ మన తెలంగాణలో నిరుద్యోగ యువత దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. చాలా ఐటీ కంపెనీస్ వచ్చినాయి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా. కానీ వచ్చినాయని చెప్పుకోవడానికి కానీ మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరికైనా ఆ ఐటీ కంపెనీలలో ఉద్యోగం వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. అందుకోసమని ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ మాత్రం టెక్నికల్గా కానీ, నాన్ టెక్నికల్గా కానీ, ప్రభుత్వమైన ప్రైవేట్ సెక్టార్స్లోనైనా 80% ఖచ్చితంగా లోకాలిటీకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఇచ్చిందనుకోండి మన తెలంగాణలో నిరుద్యోగం అనేది కాస్త వరకు తగ్గుతుంది అని నా యొక్క అభిప్రాయం. ఏం నష్టపోయినాం? మనకు తెలంగాణ వచ్చినాక ఇంకేం సంపాదించుకున్నాం? మనం ఇంకేం సంపాదించుకోలేదు. మనకు అసలైన తెలంగాణకు సంబంధించిన నాలెడ్జ్ అనేది ఇంకెవరికి రాలేదు. విద్యాపరంగా స్టూడెంట్స్కి ఒక రెవల్యూషన్ అనేది వాళ్ళకి కరెక్ట్గా మైండ్లోకి వెళ్ళినప్పుడే మనకు అసలైన తెలంగాణ అంటే ఏంది అనేది తెలుస్తుంది. తెలంగాణ అంటే ఏదో ప్రభుత్వాలు రావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి కాదండి. తెలంగాణ అని అంటే ఫస్ట్ మనం ఏం కోల్పోయినాం, మన అస్తిత్వం ఏంది, అది కావాలి మనకి. అది నేర్చుకోవాలి అని అంటే విద్యార్థుల ద్వారానే సాధ్యమవుతుంది. విద్యార్థులకి కరెక్ట్ నాలెడ్జ్ అందించాలి.